మిరపకాయ బజ్జీ కోసం ఏర్పాట్లు. శనగపిండిలో కొద్దిగా బియ్యపిండి కూడా కలుపుకొని వామేసుకొని ఉప్పు కారం కూడా వేసుకోవాలి. మిరపకాయలు చీల్చి చెండాడి అందులో వాము పెట్టుకున్నాం, కొద్దిగా చింతపండు కూడా పెట్టుకున్నాం, ఉప్పు కారం వేసుకున్నాం. సోడా అస్సలు వేసుకోకూడదు, పొరపాటున కూడా వేసుకోకండి. బయట అంటే తప్పదు, తినాలి కాబట్టి. ఇంట్లో వేసుకున్నప్పుడు సోడా వేసుకోవడం అనవసరం. పెద్ద గిన్నెలో నూనె పోసుకున్నాం, గానుగ పల్లీలు నూనె పోసుకున్నాం. ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత తగినంతగా మొత్తం సిమ్లోనే మీడియంలో హైలోనే పెట్టుకోవాలి. నెయ్యి ఇట్లా నీళ్ళు పోసుకోవాలి తగినంత. ఇట్లా కలుపుకోవాలి చక్కగా. అట్లా ఆ విధంగా అనాలి, అప్పుడు బాగా కలుస్తుంది. బయట చేసినట్టుగా అవుతాయి. ఆవు నెయ్యి, మిరపకాయ బజ్జీలు చక్కగా నూనెలో వేసుకుంటున్నాం చూడండి. చాలు ఎంత చక్కగా వేగినాయో చూసారుగా బజ్జీలు. ఇంట్లో చేసుకుంటే ఈ ఒక్క బజ్జీ బయట తింటే 10 రూపాయలు. నోరూరించి మిరపకాయల బజ్జీలు సిద్ధమైపోయినాయి. ఇంకా తింటమే ఆలస్యం. మిరపకాయ బజ్జీలు నోరూరించి